ఒంగోలు కేంద్రీయ విద్యాలయంలో మాస్ యోగా ప్రదర్శన కోసం జరిగిన కట్టల రైలు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, మేయర్ గంగారు సుజాత, నోకసాని బాలాజీ, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తదితరులు బాగున్నారు. పైన యోగా సాధన చేస్తారు. ఎట్లా స్ప్రెడ్ అవుతుంది మ్యాథ్స్ ఇప్పుడు యోగాచార్యులు పతంజలి యోగా సమితి మరియు వివేకానంద హఠయోగా వారిచే డెమాన్స్ట్రేషన్ ఆఫ్ కామన్ యోగా ప్రోటోకాల్ మరియు గౌరవనీయులైన అతిథులందరూ మనిషి ఉత్తమమైన ఆలోచనతో, డిసిప్లిన్తో, క్రమశిక్షణతో, ఒక పాజిటివ్ థింకింగ్తో వచ్చేటువంటి అక్కడ గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కామన్ యోగా ప్రోటోకాల్ ప్రారంభిద్దాం. లేచి నిల్చుంటే ఓకే. ఇప్పుడు రెండు పాదాలు ఒకదానికి ఒకటి ఆనించి జతగా వెనక్కి లాగండి. భద్రాసనం రాకుండా ఇది బాగా పనికి వస్తుంది. ఒక 5 సెకండ్స్ అలానే ఉండండి. అర్ధ చక్రాసనం. ఇవన్నీ కూడా గమనిస్తూ ఉండండి. కేవలం యోగా అంటే ఓకే. రిలాక్స్. అప్ డౌన్ అప్. ఓకే. నీ మూమెంట్ ఆఫ్ సిట్టింగ్. రెండు చేతులు ముందుకు చాపుకొని అలానే రెండు చేతులు శ్వాస తీసి సూక్ష్మమైన వ్యాయామాలు. నెక్ బెండింగ్ ముందుకి వెనక్కు. ఇక్కడ ఇద్దరు సాధకులు చేస్తూ ఉన్నారు. వాళ్ళని చూసి పైకి తలకి పైకి చూస్తూ ఉండండి. తాడాసనం. డౌన్. మరొకసారి మీ పాదాలకు ఇరువైపులా నేలని టచ్ చేయాలి. 5 సెకండ్స్ ఉండండి. రెండు చేతులతో పాదాలు లాక్ చేయాలి. ఎదురుగా చూస్తూ ఉండండి. చక్కగా బటర్ఫ్లై అంటారు దీన్ని. పాదాలనే వంగాలి. అర్ధ ఉష్ట్రాసనం. థైరాయిడ్ సమస్య ఉన్న, అధిక బరువు ఉన్న, సో ఈరోజు ఈ షార్ట్ నోటీస్లో ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇంత చక్కగా ఏర్పాటు చేసిన మా అధికార యంత్రాంగం అందరికీ మాస్టర్ ట్రైనర్స్ 28వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు మనకి మండల్ లెవెల్లో జూన్ 21 మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం మనకు ఎస్పెషల్లీ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఇంకా ఒక ముఖ్యమైన సంవత్సరం. ఎందుకంటే ఈ సంవత్సరం మనకు మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా మన నేషనల్ ప్రోగ్రామ్ మన రాష్ట్రంలో జరగబోతుంది. సో దానికి యోగాంధ్ర 2025 అనే క్యాంపెయిన్ ఈ రోజు కర్టన్ రైస్ అనే ఈవెంట్ స్టార్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ 1 మంత్ యోగా మంత్గా జరగబోతున్నాము. సో దానికి కూడా వివిధ యాక్టివిటీస్ కూడా మనకు స్టేట్ నుంచి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ యోగా ఆంధ్ర 2025 దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే
మన రాష్ట్రంలో దాదాపు ఒక 2 crores పీపుల్ని ఈ యోగాలో పార్టిసిపేట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా పార్టిసిపేట్ చేయించి దాని ద్వారా ప్రజలకు యోగా గురించి దాని యొక్క బెనిఫిట్స్ గురించి ఒక అవగాహన కల్పించడం, అదేవిధంగా ఈ 1 monthలోనే దాదాపు ఒక 10 lakh సర్టిఫైడ్ యోగా ప్రాక్టీషనర్స్ని మనం ప్రమోట్ చేయడం, మనకు స్వర్ణాంధ్ర 2047లో వెల్తీ హెల్తీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అన్నది కూడా ఒక గోల్గా ఉంది, దాన్ని కూడా ప్రమోట్ చేయడం. ఫైనల్గా June 21 వైజాగ్లో ఒక 5 lakhs పార్టిసిపేషన్ చేసి అక్కడ ఒకే రోజు ఒక గిన్నెస్ వరల్డ్ రికార్డ్ మనము సాధించడం కూడా ఒక గోల్గా పెట్టుకోవడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే, యోగా అనేది చాలా మంచి కార్యక్రమం హెల్త్కి. మన పూర్వకాలం ఎప్పటి నుంచో మన భారతదేశంలో మనకు ఒక మంచి సాంప్రదాయంలో ఒకటి ఈ యోగా. మనందరికీ తెలుసు, పతంజలి అలాంటి వాళ్ళందరూ ఈ యోగా గురించి ఎంతో చేసిన విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ బీపీలు, షుగర్లు, టెన్షన్లు ఇవన్నీ వస్తున్న కార్యక్రమం. యోగా అనేది చాలా మంచిది. యోగా అనేది ఒక ఫ్లెక్సిబిలిటీకి ఎక్సర్సైజే కాకుండా బాడీ, మైండ్, సోల్ కోఆర్డినేషన్ అన్నిటికీ చాలా ముఖ్యమైన విషయం. ఇది మన భారతదేశంలో పుట్టింది యోగా. ఈ కార్యక్రమాన్ని, ఈ యోగాని మన ప్రపంచం అందరికీ తెలియడానికి ఈరోజు మనందరికీ తెలుసు. ఎక్కడైనా కానీ అబ్రాడ్ వెళ్తే యోగా క్లాసెస్ అంటే చాలా ఇంపార్టెంట్గా వాళ్ళు కూడా దీన్ని ఇంపార్టెన్స్ బాగా తెలుసుకున్నారు. శాంతి భద్రత పరిరక్షణ నేర నియంత్రణ లక్ష్యంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. కనిగిరి పవిత్ర కళ్యాణ మండపంలో నేర సమస్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ ఎస్పీ నాగేశ్వరరావు, డిఎస్పీలు లక్ష్మీనారాయణ, లక్ష్మీనారాయణ, నాగరాజు, సాయి ఈశ్వర్, రమణ కుమార్ సిబ్బంది బాగున్నారు. భారతదేశ సమాచార విప్లవం తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ బిఆర్ గౌస్ అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ముందుగా మంగముడ్డంకులో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ కార్యనిర్వాహక అధ్యక్షులు ఉద్దండి మల్లికార్జున్, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు ప్రసన్నరాజు, మండల పార్టీ నాయకులు బుజ్జి, గోరంట్ల కోటేశ్వరరావు, సుదర్శన్ రవి తదితరులు బాగున్నారు.
కరెక్ట్ సార్ ఆడ కాడ ప్లస్ కొంచెం మీరు अमर है राजीव गांधी, अमर है राजीव गांधी, अमर है राजीव गांधी, जोहार राजीव गांधी, जोहार राजीव गांधी, जोहार राजीव गांधी। దండం పడుకున్నాను ఫోటో తీస్తాను ఇడిదండి మీరు గోస్బాయ్ ఇద్దరు ఒకసారి जोहार राजीव गांधी, जोहार राजीव गांधी, जोहार राजीव गांधी, अमर है राजीव गांधी, अमर है राजीव गांधी, కొనసాగిస్తాం రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిస్తాం। సుమారు 30 సంవత్సరాల క్రితం 1991 మే 21వ తేదీన ముష్కరుల దాడిలో ఆనాటి ప్రధానమంత్రి అయినటువంటి రాజీవ్ గాంధీ గారు మరణం చెందడం జరిగింది. మరి ఆ రోజు ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ శాంతి దళాలను ఏర్పాటు చేసి శ్రీలంకలో జరుగుతున్న అంతర్యుద్ధం ఆపడానికి రాజీవ్ గాంధీ గారు ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని ఓర్చుకోలేని కొంతమంది ఆయన్ని చంపేయడం జరిగింది. ఈరోజు సమాచార విప్లవం ఎంతగా అభివృద్ధి చెందిందంటే మన చేతిలో ఒక సెల్ ఫోన్ చేతిలో ఉంటే దాదాపు ప్రపంచంలో ఉన్న అన్ని వ్యవస్థలు మన చేతి మీద నడిచిపోతుంది. బ్యాంకింగ్ వ్యవస్థ కానివ్వండి, టెలికమ్యూనికేషన్ కానివ్వండి, రకరకాలుగా ఇటువంటి వ్యవస్థకి ఆ రోజు మరి పునాదులు వేసి సాంకేతిక విప్లవ పితామహుడిగా రాజీవ్ గాంధీ గారు కొనియాడారు. అదేవిధంగా ఈ దేశానికి పట్టుకొమ్మలైనటువంటి పల్లెటూళ్ళలో పంచాయతీ వ్యవస్థను కూడా ఆ రోజు మరి రాజీవ్ గాంధీ గారు తేవడం జరిగింది. అదేవిధంగా మహిళలకి చట్టసభల్లో 33% రిజర్వేషన్ కావాలని చెప్పి ఆ రోజు ఆయన ప్రతిపాదించడం జరిగింది. 21 సంవత్సరాలకి ఓటు హక్కు ఉన్న రోజుల్లో ఆ ఓటు హక్కుని యువత ద్వారానే ఈ దేశం అభివృద్ధి చెందిద్దని చెప్పి ఒక ఆలోచన చేసి 18 సంవత్సరాలకే యువకులందరికీ యువకులకి ఓటు హక్కు కల్పించిన ఘనత కూడా ఈరోజు ఆయనకే దక్కింది. మరి అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవటం, ఆయన చనిపోయి 30 సంవత్సరాలు అవ్వటం చాలా బాధాకరం. ఆయన ఆశయాల్ని ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందని చెప్పి ఆయన సేవల్ని గుర్తుంచుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజీవ్ గాంధీ గారికి నివాళులర్పిస్తుంది. భారత ప్రధాని కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా అధ్యక్షుడిగా చేసినటువంటి రాజీవ్ గాంధీ గారి 31వ వర్ధంతి సందర్భంగా ఈరోజు యావత్ భారతదేశము ఆయన వర్ధంతికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్ఎల్, ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి అన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో ఘనంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ దేశం కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశాన్ని ప్రపంచ దేశాలతోటి పోటీకి పెట్టే ఆలోచన చేసింది మొట్టమొదట రాజీవ్ గాంధీ గారు. ఈ భారతదేశానికి అత్యంతమైన టెక్నాలజీని, ఐఐటి కాలేజీలని, తర్వాత ఈ దేశంలో శాటిలైట్ విధానాన్ని ప్రపంచ దేశాలకు పోటీపడి భారతదేశాన్ని గురించి చెప్పుకునే విధంగా అభివృద్ధి బాటలో నడిపించింది రాజీవ్ గాంధీ గారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా
ఈ టెక్నాలజీ, ఆయన ప్రవేశపెట్టిన టెక్నాలజీని ఈ దేశానికి గర్వాన్ని తీసుకొచ్చింది. అన్ని విధాల దేశ రక్షణ కోసం, దేశ అభివృద్ధి కోసం ఆయన వాళ్ళ కుటుంబం ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ త్యాగం చేసినటువంటి కుటుంబం. అలాంటి కుటుంబాన్ని గురించి యావత్తు ప్రపంచం తెలుసుకొని ఉంది. అలాగే భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయనకి నివాళులు అర్పించాలి. ఆయన ఆలోచన విధానాన్ని ఇప్పుడున్న ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్తే మన దేశం కూడా ప్రపంచ దేశాలకి పోటీ పడే విధంగా వస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన చనిపోయినందుకు అందరూ అప్పుడు 30 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఆయన ఇంకా గుర్తు చేసుకుంటూ ఆయన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పాటిస్తుందని, ఆయన ఆలోచన విధానాన్ని, ఆయన అభివృద్ధి బాటలో ఎలా అయితే ఉండాలో ఆ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్దని తెలియజేస్తూ ఆయనకి ఘనమైన నివాళులు కాంగ్రెస్ పార్టీ నుంచి అర్పిస్తున్నాం. ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన బిఆర్ గౌస్ గారి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అమరుడు రాజీవ్ గాంధీ గారి 34వ వర్ధంతిని జరపటం జరిగింది. రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి. ఎందుకంటే శాంతిని ప్రబోధించే దిశగా, శ్రీలంకలో శాంతిని నెలకొల్పే దిశగా శాంతిని కోసం పోరాడి అమరుడైన వాడు రాజీవ్ గాంధీ. ఈరోజు రాజీవ్ గాంధీ గారు వేసిన ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఈరోజు ప్రపంచ దేశాల్లో సత్యానాదేళ్ల కానించి సుందర పిచ్చయ్య కానించి వీళ్ళందరూ ఇండియా నుంచి వెళ్ళి ఈరోజు ప్రపంచంలో గొప్పగా కొనియాడుతున్నారంటే ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చి ప్రపంచంలో ఇండియా వాళ్ళు తక్కువేం కాదని చెప్పని నిరూపించి బాటలేసినోడు రాజీవ్ గాంధీ. అలాంటి మహోన్నతమైన వ్యక్తి భావి తరాలకు రానున్న కాలాల్లో ప్రతి ఒక్క విద్యార్థి కూడా రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన సంస్కరణల గురించి తెలుసుకోవాలని, ఈరోజు మనం ఐటీ పరిశ్రమల ద్వారా ఇంత ముందండి ఉంటామంటే దానికి కారణం రాజీవ్ గాంధీ గారని ఈ విషయం చెప్పాల్సి వచ్చింది. అలానే దిశగా ఉంది. మొన్న జరిగిన యుద్ధంలో కూడా ఈ సాంకేతిక నైపుణ్యాన్ని కానీ, ఈ యుద్ధ విమానాలు కానీ అప్పుడే ఆయన ముందులుగానే పసిగట్టి భారతదేశం పోయే దిశగా కూడా అడుగులు వేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని చెప్పని చెబుతున్నాం. ఈరోజు ఆయనకి జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో బిఆర్ గౌస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయటం జరిగింది. జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ, కొనసాగిస్తాం 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 కొనసాగిస్తాం. జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ. జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ. అమర్ రహే రాజీవ్ గాంధీ, అమర్ రహే రాజీవ్ గాంధీ. ఆంధ్రప్రదేశ్ టంగుటూరి ప్రకాశ పంతులు జీవితం అందరికీ ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. స్థానిక జిల్లా కలెక్టరేట్లో టంగుటూరి ప్రకాశ పంతులు వర్ధంతి వేడుకలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దామచల్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, మేయర్ గంగారు చేత పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ ప్రెమైసెస్లో ఉన్న ఆయన విగ్రహానికి చేసి అందరు అధికారులతో ఈరోజు ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఆయన దేశ స్వాతంత్ర్య పోరాటంలో చేసిన త్యాగాన్ని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవల్ని ఈరోజు మనం అందరం కూడా స్మరించుకుంటున్నాము. ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు మన టంగుటూరి ప్రకాశం పంతులు గారి 68వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కలెక్టరేట్లో మన కలెక్టర్ గారు, అదేవిధంగా శాసనసభ్యుడు విజయ్ గారు, మేయర్ గారు, డిఆర్ఓ గారు, అందరూ అధికారులు అందరం కూడా ఆయన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు గురించి అందరూ కూడా మనం ఒకసారి ఈరోజు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయాలు. ఆయన ఆ రోజు స్వతంత్రం కోసం ఏ విధంగా పోరాడాడో, అదేవిధంగా మన జిల్లాలోనే ఆయన వినోదరాయనపాలెంలో జన్మించి, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాల్లో ఆ రోజు స్వతంత్ర పోరాటం కోసం ఆయన సేవలు చేయడం జరిగింది. దానికోసం ఆయన ధైర్య సాహసాలను చూసి ఆ రోజు ఆంధ్రకేసరి అనేది కూడా ఆయనకి తెలియనివ్వటం, అదేవిధంగా మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కూడా మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు కూడా ఉండటం, ఆ తర్వాత ఆయన చేసిన సేవలు కూడా గుర్తుపెట్టుకొని 1972లో ఆయనకి ప్రకాశం జిల్లాను కూడా ప్రకాశం జిల్లాని పేరు పెట్టి ఆయన గుర్తుండేటట్టుగా పెట్టడం కూడా జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఆయన స్ఫూర్తితో మన అందరూ కూడా ముందుకు వెళ్ళాలి. ఆయన ఒక ధైర్యశాలి, ఎప్పుడు కూడా గుండె చూపించి రొమ్ము చూపించి ఇక్కడ కాల్చండ్రా అనే ఒక ధైర్యంతో ఎప్పుడు పోరాడిన వ్యక్తి. అలాంటి ఆంధ్రకేసరి మన జిల్లాలో పుట్టడం, అదేవిధంగా ఆయన స్ఫూర్తితో మన అందరం కూడా ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తూ, తప్పకుండా రాజకీయాల్లో ఆయన స్ఫూర్తితో ఆయన అదివరకు రెవెన్యూ మినిస్టర్గా కూడా చేశాడు, ముఖ్యమంత్రిగా చేశాడు. అనేక పదవులతోటి ఆయన చేసిన పథకాలు కానీ ఆయన చేసిన పనులు కానీ ప్రజలకి ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలు కూడా ఆయన చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఆయన స్ఫూర్తితో మేము అందరం కూడా ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం అండి. ఈరోజు స్వర్గీయ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం గారి యొక్క వర్ధంతి సందర్భంగా మన ప్రకాశం భవనంలో మరి ఉన్నటువంటి వారి యొక్క విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. స్వాతంత్ర సమరంలో ఎక్కువగా మరి మన ఆంధ్ర రాష్ట్రం తరఫున పోరాడి గాంధీ గారి ప్రశిష్యుడిగా ఎదిగి, అలాగే సైమన్ కమిషన్లో కానివ్వండి, క్విట్ ఇండియా ఉద్యమంలో కానివ్వండి, అలాగే సహాయ నిరాకరణ ఉద్యమాల్లో కానివ్వండి వారు ముందుకు వచ్చి మరి బ్రిటిష్ వారితో పోరాడి తర్వాత జైలుకి వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడి చివరికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన తొలి తెలుగు మరి ముఖ్యమంత్రిగా ఖ్యాతి చెందారు. మన 1953లో మనకి తెలుగు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కర్నూలు రాజధానిగా ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు గారు మనకు నియమించబడడం జరిగింది. వారి యొక్క ముఖ్యమంత్రిగా ఉన్న వారి పాలనలో అనేక సంస్కరణలు నిర్వహించడం జరిగిందండి. అలాగే నమస్కారం. స్వర్గీయులు పెద్దలు ప్రకాశం పంతులు గారికి వర్ధంతి సందర్భంగా ఈరోజు కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, జేసీ గారు, అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే రామచల్ల జనార్దన్ గారు ఇక్కడ విచ్చేసిన అనేక మంది ఆయన ఈరోజు జ్ఞాపకం చేసుకొని ఆయన విగ్రహానికి దండలు వేశారు. ప్రకాశం పంతులు గారు మన దేశ ఇండిపెండెన్స్ కోసం ఎంతో పోరాడిన వ్యక్తి. ఆయన ఒక మంచి లాయర్గా ఎంతో డబ్బులు సంపాదించిన సమయంలో మన స్వాతంత్రం కోసము ఆయన ఆ లాయర్ వృత్తిని కూడా త్యాగం చేసి ఆయన మన దేశం కోసం పోరాడిన వ్యక్తి. యువత సమర్పణ. నమస్కారం.